ఆధార్ కార్డులు తెచ్చుకుంటున్నారు. ఓకే. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు తెచ్చారు. ఓకే. ఏమన్నా ఎవరికన్నా మిస్కమ్యూనికేషన్ ఏమన్నా అవుతుందా మహిళలకి? ఏమన్నా తేవడం మర్చిపోవడం? లేదు లేదు, అందరూ తెచ్చుకుంటున్నారు కంపల్సరీగా. బస్సులో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా అనిపిస్తుంది? ఏమీ లేదు, బాగా రష్గా ఉంది కాబట్టి. రష్ పెరిగింది అంటారు ఇప్పుడు? బాగా పెరిగింది. సో ఎక్కువ సర్వీస్ బస్సులు పెట్టాలంటారు ఇప్పుడు? బస్సులు పెట్టాలి. ఏబిఎస్టీ కిషోర్, గవర్నమెంట్ వండికు కండక్టర్ని. ఈ ఫ్రీ బస్సు చాలా బాగుంది సార్. ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి నెలకు వచ్చేసి అరౌండ్ 1500 దగ్గర నుంచి దాదాపు 5-6 వేల రూపాయల దాకా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము కూడా చాలా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాము. బాగుంది సార్. సీఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొంతమంది సీట్లు దొరకట్లేదు, రద్దీ అనే మాట కంప్లైంట్ ఎక్కువ వినిపిస్తుంది. అంటే అది సార్, ఇప్పుడు కాలేజీ అవర్స్లో కానీ ఉద్యోగస్తులు డ్యూటీలకు వెళ్ళే టైంలో కానీ మార్నింగ్ ఒక 2-3 ట్రిప్పులు మాత్రం క్రౌడ్గా ఉంటుంది సార్. ఆ తర్వాత ఆడవాళ్ళు షాపింగ్ చేసుకోవాలన్నా 10:30 తర్వాత బయలుదేరితే బాగుంటుంది. ఎందుకంటే కాలేజీ అవర్స్లోనూ ఎంప్లాయీస్ ఉద్యోగులు డ్యూటీలకు వెళ్ళే టైంలో వీళ్ళు బయలుదేరితే వాళ్ళకి సీట్లు దొరక వీళ్ళకి సీట్లు దొరక ఇబ్బంది పడతాం మాత్రం వస్తుంది. కాకపోతే సరదాగా కూరగాయలకు లేకపోతే సరుకులు కొనుక్కుంటానికి షాపింగ్ చేసుకుంటానికి వెళ్తే వాళ్ళు ఎట్లాగో తీసేది 10:30 తర్వాతే షాప్స్ మొత్తం. అప్పుడు తిరిగ్గా 11 o'clock వెళ్ళి సాయంత్రం 5 దాకా కొనుక్కుని సరదాగా ఫ్రీగా సీట్లో కూర్చుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆఖరి ప్రశ్న, మనం పక్క రాష్ట్రాలు చూసాం, తెలంగాణ, కర్ణాటక. అక్కడ కొంతమంది మహిళలు వాదులు ఆడుకున్నారు, కొట్టుకున్న గొడవ పడ్డారు. అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉంటే ఏం చేయాలంటారు? ఇక్కడైతే మాత్రం సీఎం గారు చెప్పిన విధంగా ఆడవాళ్ళకి మాత్రం చెప్పారు, అమ్మ మీరు దయచేసి డ్రైవర్ గారిని కండక్టర్ గారిని గౌరవించండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు సర్దుకోండి, అప్పుడే మీ ప్రయాణం సజావుగా సాగుతుంది, దయచేసి మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయాలి, వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు, హ్యాపీగా మిమ్మల్ని మీ గమ్యస్థానాలకి చేరుస్తారు అని సార్ చెప్పారు. ఆ విషయం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి గొడవలు లేవు సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ బాగుంది అంటున్నారు సార్, వెరీ బాగుంది అంటున్నారు. నైస్. డాక్యుమెంట్స్ గుర్తింపు కార్డులు చూపిస్తున్నారా సార్? అందరూ చూపిస్తున్నారండి. కొంతమంది సర్వీసులు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తారు, వాటిని ఎలా చూడొచ్చు సార్? ఆవిడ తీసుకుంటున్నారండి, క్యాజువల్గా తీసుకుంటున్నారు, సర్వీసులు పెంచుతారు నిదానంగా. చాలా ఉపయోగంగా ఉందండి, చాలా బాగుంది. అసలు మాకు ఫుల్ రష్ అనమాట, జనాలు మామూలుగా కాదు. ఎంత శాతం పెరుగుంటుంది సార్ రద్దీ? మామూలుగా సార్, చాలా సార్, మామూలుగా కాదు. అందుకని 50 ఉంటే 100% ఉంది. 100% మామూలుగా కాదు. ఆడవాళ్ళు మంచి అవకాశాన్ని గట్టి బాగా ఉపయోగించుకుంటున్నారు. సార్ అయితే మన తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కొన్నిసార్లు మహిళల లోపల గొడవ పడే సందర్భాలు ఉన్నాయి. మనకు అసలు లేవండి ఇక్కడ. ఆంధ్రలో ఆ సెక్షనే లేదు. ఆంధ్రలో అంతా తెలుగు వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు, గొడవ పడే ప్రసక్తి లేదు. గొడవ పడి మేము ఊరుకోం, అసలు సమస్య లేదు. పేషెంట్స్తో సమయం పాటిస్తున్నారు, మీకు సహకరిస్తున్నారు, బాగా సహకరిస్తున్నారు. చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. 3 రోజులు అయిపోయింది కదా, పబ్లిక్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు కూడా, గొడవ పడతాం కానీ అలాంటి ఏం లేవు. బాగుంది. గవర్నమెంట్ కూడా చాలా మంచి స్కీమే ఇచ్చింది. అంటే కొంతమంది ఆటో వాళ్ళు బయట మాకు ఇబ్బంది ఉంటున్నారు అంటే ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉండదు, ప్రతి చోట ఉండదు ఇబ్బంది అనేది. దాన్ని మనం జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోవాలంటే. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మహిళల నుంచి? ఈ ఫ్రంట్ డోర్లో నుంచి స్టూడెంట్స్ కానీ ఎక్కిన వాళ్ళు కానీ లోపలికి వెళ్ళట్లేదండి. దాని వలన బాగా ఇబ్బంది అయిపోతుంది. ఫుట్పాత్ ఎక్కువ, ఈ డ్రైవర్ కానుకొని ఈ దగ్గరలో ఉంటున్నారు. ఈ దగ్గరలో ఉండటం వల్ల మాకు ఆ సైడ్ మిల్లర్ కాపాడదు, దారి కాపాడదు, వచ్చే బైక్ కనపడదు, కార్లు కాపాడదు, ఏవి కాపాడదు. దానివల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. పథకం అయితే బాగానే ఉంది కానీ ఇది కొంచెం ఆఫీసర్లు మా పై ఆఫీసర్లు కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఇది చేస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, సూపర్గా. ట్రాఫిక్ కూడా రాంగ్ రూట్లో ఎక్కువ నడుస్తున్నారు. బైకులు, కార్లు, ఆటోలు ఎన్ని రాంగ్ రూట్లో నడవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రద్దీ సమస్య చెప్తుంది నేను ఇప్పుడు. రద్దీ అంటే ప్రయాణికులు ఎక్కుతున్నారు. మామూలుగా పొద్దున్నే కాలేజీ టైంలో, నేను మార్నింగ్ డ్యూటీ చేస్తాను కానీ పొద్దున్నే కాలేజీ టైంలో స్టూడెంట్స్ కానీ ఎక్కిన వాళ్ళు కానీ లోపలికి వెళ్ళటం లేదు. అది బాగా ఇబ్బంది అయిపోతుంది. సర్వీసులు పెంచితే బాగానే ఉంటుంది. సర్వీసులు పెంచినా బాగానే ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ చేసినా బాగానే ఉంటుంది. కొంతమంది సూపర్ లగ్జరీ కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. అది మరి నాకు తెలియదు, అంటే నేను సిటీ కాబట్టి అది నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్.